హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ కూడా. సో వీళ్ళైతే ఇంతకు ముందుకే ఈవినింగ్ వచ్చారు, మార్నింగ్ ఊరికే పోయిర్రు. ఇంకా ఆడ కొంచెం పని ఉందని చెప్పేసి ఆడ పని చేసుకుని అయితే ఇంత ముందుకు ఈవినింగ్ వచ్చారు. కాసప్నక్క వచ్చిన మాట్లాడచ్చు కాక ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడతా 2 రోజుల నుంచి. సరే ఫ్రెండ్స్, నిన్న మా అక్క వాళ్ళ ఇంటికి నేను ఎల్లమ్మ పండుగ పోయినా. ఆ నుంచి మళ్ళీ మార్నింగ్ మా ఇంటికి పోయినాము, అంటే ఊరికి పోయినాము. ఊరి నుంచి మళ్ళీ సాయంత్రం ఇంత మందికి వచ్చినాము. వచ్చినాక మళ్ళీ కిచెన్ లెక్క వచ్చి నువ్వు కూరగాయలు తీస్తే పాలకూర అయితే కట్ చేసిన. క్రియాంష్కి పాలు లేవని చెప్పి ఇంత ముందుకు కొన్ని పాలు తాగినా, ఆయనకి సరిపోలే. మళ్ళీ పాల కోసం ఇంకా ఏడుస్తున్నావు, ఎప్పుడు తాగుతాయా అని చెప్పి ఎదురు చూస్తుండే క్రియాంష్. పాలు కావాలనా? ఇంట్లో పాలు లేవు. పోదామంటే బండి లేదు. ఆ ఎర్రటెండలు అన్నింటిలో నడుచుకుంటూ పోమంటే పోరని అట్లా చెప్పి ఇట్లా చెప్పి పిల్లి వస్తుంది బల్లి వస్తుంది అని చెప్పి బెదిరిస్తే పండుకున్నాడు. ఏం కావాలట? ఆ డబ్బలు ఏం లేదు. క్రియాంష్ ఫస్ట్ మళ్ళీ నా దగ్గర రాలేడు, అలిగిండు. నా దగ్గరకు వచ్చిండు. ఫస్ట్ రాగానే కొంచెం దాకా ఏమంటారు చూసిండు, చూసి రాలేడు. సరే వస్తలే కదా ఏడ్పియడం ఎందుకని చెప్పి తీసుకోలే. మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చేసరికి ఆయనంతలో ఆయన వస్తేనే నేర్చుకుంటే అప్పుడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. ఇట్లా పోతానే నా దగ్గరకు వస్తాడు. ఆయన ఎటు పోయినా నా దగ్గరకు వస్తాడు, నేను ఎటు పోయినా నా దగ్గరకు వస్తాడు. నేను 2 సార్లు దగ్గర కూర్చొని పిలిచి చేయించిన, రారా అంటే రాలేదు. పోయి స్నానం చేసుకొని నేను మీరు పోయినాక ఎంతసేపు అడిగిందో తెలుసా? ఫోన్ తెచ్చి అమ్మా బాబాయ్, అమ్మా బాబాయ్, నన్ను మాత్రం అడుగువా? ఇంకా ఫోటో చూపిస్తా కూడా నీ ఫోటో కనిపిస్తే కలుద్దాం అమ్మా బాబాయ్. అందుకే ఎక్కువ ఇష్టపడితే ఇక పెద్ద మర్చిపోతారంట. నేను అప్పుడే చెప్పిన నీకు. లేదు బాబా, ఇప్పుడు మర్చిపోయినగా ఇంకొంచెం పెద్ద మళ్ళీ పిన్ని దగ్గరికి వస్తాడు. లేదు చూడు, ఇప్పుడు నాన్నగాడు ఒకప్పుడు నన్ను ఫస్ట్ బాబాయ్ అనే పిలిచిద్దా, మళ్ళీ మధ్యలో వదిలేసిద్దా. మళ్ళీ పిన్ని అంటే నేను పెళ్ళైనాక తర్వాత పిన్ని అని అలవాటు అయిందా. ఇప్పుడు మళ్ళీ పిన్ని మళ్ళీ బాబాయ్ దగ్గరికి పోయింది. వాడు ఆడు దగ్గరికి వస్తాడు. అయితే అదే చెప్తున్నా బాబా, మళ్ళీ కొన్ని రోజులు క్రియాంశ్ మళ్ళీ నా దగ్గరికి రావాలి, రప్పించుకుంటా నేను క్రియాంశ్ ని. సో మనకు మన మార్కెట్ పోలే, బుధవారం రోజు మార్కెట్ పోదాం అనుకున్నాం, మర్చిపోయినాము. మన ఊళ్ళో మార్కెట్ ఈ రోజు మన ఊళ్ళో మార్కెట్. కానీ ఈడ కూడా మనకు బుధవారం ఉండే మన మార్కెట్ కానీ మిస్ అయినాం. నైట్ పోదాం అనుకున్నాం, నైట్ పోలేదు. మరి సండే వరకు వెయిట్ చేయాలి. సండే అంటే రేపు సాటర్డేనే కదా, సండే ఆల్రెడీ 2 కూరలు తెచ్చినాయి. ఇప్పుడు నైట్ పాలకూరకు, పొద్దుగాల ఇంకేం మీద వచ్చినా నేను దొండకాయ బెండకాయ 2 తెచ్చిన. పొద్దుడికి మార్కెట్ వరకు సరిపోతుంది మనకు. 2 తెచ్చిన బాబా, బెండకాయ ఒకటే అనుకున్నా. బెండకాయ దొండకాయ తెచ్చిన. బెండకాయ అదే బెండకాయ దొండకాయ అవి మొత్తం పండు మగ్గిపోయినాయి. అది పండు మగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ ఎర్రగా అవుతున్నారు. అంటే అన్ని మళ్ళీ మనకు సరిపో గాయని దొరికితే అట్లా. దొండకాయ పచ్చడి కదా, మస్తు ఉంటుంది. అప్పుడు ఊర్లో వేసుకున్నాం. చెంపిన కాయలే నూరాలి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అది పాలు కావాలంట నీకు, అట్లా చేస్తుంది చూడాడు. ఇప్పుడు ఈ పాలకూర కట్ట సరిపోతుందా శీర్ష? పప్పు లెక్క వేసావా? మరి ఎట్లా వేసారు ఇప్పుడు దాన్ని? అది ఇంకా సరిపోతుంది అనుకున్నా. అయితే కొంతమందికి పచ్చి పులుసు అంటే తెలియదట, చెప్పిడా. నేను ఒక కమెంట్ చదివినట్టు, వాట్ ఇస్ పచ్చి పులుసు రెసిపీ అని అడిగారు. నాన్నగడేది చారు అంటే యాక్చువల్లీ మన ఏపీలో మాత్రం చారు, అదే అంటున్నా. ఆంధ్ర సైడ్ అయితే కానీ రసం బాగా చేసుకుంటారు చాలా మందికి. రసం అని అంటారు, మనం మాత్రం పచ్చి పులుసు టమాటాతో చేస్తారు. దాంట్లో అవన్నీ ఏమో ఇక మనం కొనుక్కోం కాబట్టి మనం ఓన్లీ ఇది ఒకటి వేసుకుంటాం. అది కూడా ఇప్పుడు సమ్మర్లో మాత్రమే వేసుకుంటాం, మళ్ళీ వేసుకోం కదా. ఇన్ని రోజులమే టీవీలో ఏం లేకుండా ఇప్పుడు టీవీలో గిన్నిగానం వచ్చినాక ఏ సినిమా చూడాలో, ఏ సీరియల్ చూడాలో, ఏ పాట పెట్టాలో కూడా అర్థమవుతలేదు. గన్నిగానం ఉన్నాయి. 24 hours అసలు ఖాళీ లేకుండా సినిమాలు రోజు చూసినా ఉడవది. గనిగానం మనమే చూస్తాం. మనం గనిగానం చూడం కానీ. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. అదే గుడ్ ఈవినింగ్ రా, గుడ్ నైట్ రా. ఓ వన్ గిన్నెలు ఇవ్వదు అసలు, ఎందుకు అసలు వేసినాక ఇవ్వాలి, లేకపోతే బోర్లు వేస్తే లడలడలడా కొడతాడు. అరే హాయ్ క్యాచ్, హాయ్
మీ ఆ టీషర్ట్ బాగుంది కానీ మొత్తం మాపిండాడు మస్తు మాసిపోతున్నాయి బట్టలు. అన్ని బట్టలు బనీన్ అయితే మొత్తం మన బ్రౌన్ కలర్ బండలు చూస్తే తెల్లగానే ఉంది. బ్రౌన్ కలర్ చేస్తున్నావు ఏడ పడుతున్నావు అర్థమవుతలేదు అమ్మా, బండలు చూస్తే కూడా తెల్లగానే ఉన్నాయి. ఈరోజు పాలకూర కర్రీనా పాలకూర కర్రీ కొంచెమే అయింది. కర్రీ కొంచెమైంది కదా అందుకని కొన్ని తెచ్చింది కదా 4 కట్టలే చిన్న చిన్నవి అవి కూడా మార్కెట్ తెచ్చుకుంటే బాగుంటాయి కానీ నార్మల్ షాప్లో వేసుకొస్తే అంత మంచిగా హిందీ తమిళ్ ఉన్నాయిరా, మన తెలుగులో ఒక్కట్లేవు ఈడ. తెలుగు లాంగ్వేజ్ పెట్టిన అలా నీకు ఏది మరి ఒక్కడు కూడా లేదు. సన్ నెక్స్ట్ అన్నది సన్ నెక్స్టే కాదు నీకు లోపల ఎన్ని ఉన్నాయి మన హాట్స్టార్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది నెట్ఫ్లిక్స్ లేదు, ఈటీవీ విన్ ఉంది లేదు నెట్ఫ్లిక్స్ లేదు. మనకున్నదిగా అరే మన దాంట్లో లేదు కదా. ఉన్నదన్నా ఎందుకు లేదు అది ఫ్రీ అకౌంట్ మనకు లైఫ్ టైం ఇష్టం వచ్చింది చూడొచ్చు ఇప్పటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి 7:40 అవుతుంది ఆల్మోస్ట్ 8 వస్తుంది ఈ పాటికైతే మన వాళ్ళందరూ ఇంట్లో లేచేసి స్నానాలు చేసి పూజ కూడా చేసేసిన ఆల్రెడీ అన్న సో శిరీష కూడా ఈరోజు తల స్నానం చేసింది శనివారం కాబట్టి హాయ్ శిరీష గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమేం చేసిన పొద్దున్న లేచినప్పటి నుంచి లేచి కడపలు కడిగిన. లేచి ఇల్లు తుడిచి కడప కడిగినావు వావ్ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో గడపలకైతే ముగ్గు వేసినాం అనమాట వచ్చినప్పటి నుంచి ఎప్పుడే లేచినా శిరీష చాలా రోజులు కాదు బాబా, సాటర్డే సో పూజ కూడా అయిపోయింది అంటే శనివారం కాబట్టి శనివారం అని చెప్పేసి ఇంట్లో పూజ కూడా వేసేసినాం కాకపోతే దేవునికి పువ్వులు లేవు నేను మనం మార్కెట్ పోలే కాబట్టి పువ్వులు కూడా తీసుకురాలేదు సో నార్మల్గా పూజను అయితే పెట్టేసినాం పొయ్యి మీద పెట్టినాం ఏం చేసినాం అంబలి ప్రిపరేషన్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అసలు నేను ఎప్పుడు అంబలి ప్రిపరేషన్ అప్పుడు చాలా మంది అడిగారు చాలా మంది వీడియోలు తీయమన్నారు కానీ నేనైతే ఎప్పుడు లేదు అంబలి చేసేటప్పుడు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బౌల్లో వాటర్ పోసి వాటర్లో సాల్ట్ వేసింది సాల్ట్ వేసిన తర్వాత పాలకులు ఉంటే మొక్కజొన్న పాలకులు ఇప్పుడే అలా కూడా దాని తర్వాత వేసా ఉడికిపోతాయి ఇక. మసులుతాయి కదా. వాటర్ మసులుతాయి. మన దగ్గర లేవు కాబట్టి అవి వేయలే. రైస్ అంటే బియ్యం గింజలు కూడా వేసుకుంటారు మన ఇంట్లో అన్నం ఉంది కాబట్టి నేను కూడా వేయలే నార్మల్ వాటర్ పెట్టి అంబలి ప్రిపేర్ చేస్తున్నాం. మరి గంజి పోస్తారు గంజంలో పోస్తారు గంజి పోసి పిండి కలిపి పెట్టిరా నైట్ అన్నం వండుతామా అన్నం వండేటప్పుడే ఇట్లా గంజి పట్టి పెట్టినా అయితే నైట్ అక్కడనే కలిపి పెట్టేసింది అయితే గంజిలా కలిపి పెట్టాలి చేసుకునేటప్పుడు కూడా గంజితోటి వేసుకోవచ్చు కానీ ఇంత పొద్దున మనం అన్నం ఉండలే కాబట్టి గంజి లేదు కాబట్టి వాటర్ తోటి వేసుకుంటున్నాం జ్యోతి వాళ్ళకి వెరైటీ చేస్తున్నాడు కదా 2 రోజులు అవుతుంది అది జ్యోతి వాళ్ళు గంజి ఇట్లా కలిపి ఎండకు పెడతారు మస్తు పుల్లగా అవుతుంది ఎండకు పెట్టిన తర్వాత ఈ గంజితోటే వాళ్ళు ఇట్లనే తయారు చేస్తారు గంజినే కలిపి పెడతారు వాటరే కలుపురాలు అంతే కానీ ఇది పులుపు ఉంటే బాగుంటుంది కానీ వాటర్ అంతే పులుపు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అంటారు కానీ నాకైతే పులుపు నచ్చదు ఇది నార్మల్గా మంచిగా ఉంటుంది ఇంట్లో మీరు ఎండకు పెట్టకుండా నార్మల్గా ఇంట్లోనే పెట్టి చేస్తారు చూడు అది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే తీయగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది బయట పెట్టిది అనుకో పులుపు ఘోరంగా పులుపు ఉంటుంది అరే నాని లేచిన వారా నువ్వు గుడ్ మార్నింగ్ రా ఇగో ఒకటి చెప్తుంటావా ఇప్పుడే లేచినావు కదా లేవంగానే నువ్వు వేడికోవాలి బ్రష్ చేసుకొని వాష్రూమ్ పోయి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసేసి రావాలి పో మమ్మీ కాలకృత్యాలు అంటారా ఏమంటారా నీకు కాలకృత్యాలు మళ్ళీ ఉండొద్దు నువ్వు గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే. ఈరోజు భీకర యుద్ధం జరిగింది నైట్ అంతా ఘోరంగా యుద్ధం జరిగింది. అయినా పాకిస్తాన్కి ఇంత సిగ్గు లేదు శరం లేదు సిగ్గు శరం ఏముండదు ఇలా పాకిస్తాన్కి అసలు ఎందుకు బతకలేదు కొంతమంది అలాంటి విషబీజాలు కూడా మన ఇండియాలో ఉన్నాయి. అసలు యుద్ధం జరిగిందా అక్కడ బాంబులు నిజంగా వేసిరా అని కొంతమంది ప్రొఫెసర్ల అక్కడికి అడుగుతారు. వీళ్ళు ఎందుకు బతుకుతారో తెలియదు అసలు మానవత్వం ఉందా లేదా అవి ఎప్పుడో ఇజ్రాయెల్ మీద జరిగినాయి అట్లుంటది అన్నాడు మనోళ్ళది ఎందుకు బతుకుతుర్రో ఏ గాలి తీస్తుర్రో ఏ శ్వాస తీసుకుంటారు ఏడ తింటారు ఏడ పోతుర్రు ఏందరా నాయన మీ తెలుసా మనోడు ఎదుగొద్దు వేరు రా ఇది ఒక దేశానికి సంబంధించింది కదా ఇది ఒక రక్షణ వ్యవస్థ ఎంత కష్టపడి అక్కడ అంత యుద్ధం చేసి వచ్చి మన తెలుగు వ్యక్తి ఆ మురళి అన్న పాపం ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. అట్లనే ఇంకా ఇంప్రూవ్స్ కావాలరా ఇలా దొంగన కొడుకులకి. ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పీల్చి ఈ దేశంలో బతుకుతూ పరదేశం పాటుపడే పాకిస్తాన్ కుక్కలారా చచ్చిపోండి. ఆయన ఫ్రస్ట్రేషన్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు లేచింది కదా పూజ చేసి అంటే ఆయనకు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే నైట్ జరిగింది ఎర్లీ మార్నింగ్ పొద్దుగా లేవగానే ఫోన్ చూస్తాడు. ఆయనకు ఫేస్బుక్ ఉంటుంది కదా ఫేస్బుక్ ఆల్రెడీ మాట నేను చెప్పింది కదా ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ మన బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయగానే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాడు. అవన్నీ చదివినాకనే బయటకు వస్తాడు అనమాట. అంటే నైట్ ఏం జరిగింది నిన్న ఏం జరిగింది ఆ డీటెయిల్స్ మొత్తం మన దగ్గర ఉంటాయి. అందుకని నేను ఏం కావాలన్నా మన అడిగితే చెప్పేస్తాడు. అందుకని ఇప్పుడు అంత ఫైర్ అవుతున్నాను అనమాట.
నువ్వు షాక్ అయినావా సడన్ గా మాట్లాడుతున్నాయి లేదు ఇంటగా బావ మాటలు గదే అన్న. అంటే సో మాకైతే మనం అలవాటు ఇట్లా అయిపోయింది. డిస్కషన్ చేస్తాం కాబట్టి అలవాటు అయిపోయింది. బావ మాట్లాడేది కూడా నిజమే. అయితే నైట్ నిజమంటే ఏదైనా కానీ తెలుసుకొని మాట్లాడతారు తెలుగు కూడా మాట్లాడాం కదా. ఒకవేళ తప్పుగా మాట్లాడినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే కంపల్సరీ క్షమాపణ కలుగుతూ ఉంటాము. నీ బ్రష్లు అన్నీ అందులో మన బ్రష్ వాటర్ చూడు దాంట్లో పెట్టేసిన చేరేసుకొని తీసుకోపో బ్రష్ పేస్ట్ అన్నీ అన్నీ చేసిన. సో ఇక్కడ అంబాలి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మసలుతుంది అది పోయావా రైస్ 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 బియ్యం గింజలు పోయకపోయాను మనం సాంగ్ షూటింగ్ ఈరోజు సాంగ్ షూటింగ్ ఎన్ని గంటలకు పోదాం? ఫైనల్ గా అన్న ఈ రోజు నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఈ రోజు సాయంత్రం కానీ ఈ రోజు మధ్యాహ్నం కానీ రమ్మన్నాడు. మేబీ ఇది ఫైనల్ రికార్డింగ్ ఫైనల్ అంటే జస్ట్ పోయి పాట రావడం మిక్సింగ్ ఉంటుంది, టైం పడుతుంది. ఇంకొక 4-5 days పడుతుంది. యాక్చువల్లీ ఈ రోజు వరకు మనకు సాంగ్ రావాలి కానీ అన్న లేక ఇబ్బంది అయిపోయింది. ఇంకోటి అజ్మీర్ అన్న కదా, ఇక అప్పట్లకి కాదు ఇప్పుడు ఇంకా రేంజ్ వేరైపోయింది. ఇప్పుడు మనం కొట్టించేది మాత్రం వెంకట అజ్మీర్. యూట్యూబ్ లో కొడితే వెంకట అజ్మీర్ సాంగ్స్ అనేవి వస్తాయి. అదే ఓ పిల్లగా వెంకటేష్ అదొకటే కాదు అదొకటే కాదు ట్రెండింగ్ అదొకటే వచ్చింది కానీ చాలా సాంగ్స్ ఆగరాదే ఓ పిల్ల బంగారు నా బొమ్మవే మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్లో నాగులు అవన్నీ సాంగ్స్ కాదే పిల్లో నాగులు ఇవన్నీ మంచి మంచి సాంగ్స్ కొట్టిండు ఆయన. ఇప్పుడు మనది మెలోడీ వచ్చింది, మనది కూడా కొంచెం ఊపుండే సాంగ్ అయితే ఊపుండే సాంగ్ ఇప్పుడు దొరికింది. నెక్స్ట్ అదే అంటే నెక్స్ట్ సాంగ్ అదే ఉంది కానీ ఇప్పుడైతే మంచి సాంగ్ అంటే మెలోడీ సాంగ్ ఇది. మంచి ఒక భార్య భర్తలు మంచి వినొచ్చు అంటే వినసొంపు ఉంటది. విలేజ్ లో పల్లెటూరులో వినసొంపు ఉండే పాట ఇది. ఏం అర్థమైతే లేదు చిరుసే నీకు ఎందుకంటే పాట వచ్చి కాబట్టి ఆమె కూడా తెలుసు మా ఇంటి అందరికి తెలుసు పాట. ఎందుకంటే ఆల్రెడీ మన పాడేటప్పుడు రాసేటప్పుడు రిహార్సల్ చేసేటప్పుడు అన్ని ఇంటర్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను కూడా వాడతా. కానీ కెమెరా మీద వాడాలంటే నాకు గొంతు రాదు. ప్లస్ నాది కొద్దిగా నాకు గొంతు ఎట్లుంటుంది బిగ్ బాస్ గొంతు లెక్క ఉంటుంది కాబట్టి నాకు సాంగ్ సెట్ కావాలన్నమాట. అందుకని నేను వాడా కానీ పాడడం నాకు కూడా ఇష్టం. అప్పుడు మన వాడుతూ ఉంటే ఇట్లా కోరస్ ఇస్తాను అనమాట. అంతేనా శిరీష ఇంకా మంచిగా వాడుతుంది కాకపోతే మా కూడా వాడదు కెమెరా కూడా వాడదు. నాకు కూడా అంత స్పష్టంగా రాదు. చెప్తా ఈమె ఎప్పుడు వాడుతుంది తెలుసా? బయట బట్టలు ఉతికేటప్పుడు బట్టలు జాడించేటప్పుడు ఆకిని నొక్కేటప్పుడు ముగ్గేసేటప్పుడు మెల్లగా పాడుకుంటాను అనమాట. ఎవరికి వినపడదు. అప్పుడు కెమెరాలో వీడియో ఇద్దామన్నా కానీ ఆ కెమెరా వాయిస్ వినపడదు అనమాట. అలాంటి టైంలో పాడుతుంది కానీ పాడుతుంది. ఎందుకంటే పాట రాకుండా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ కంపల్సరీ పాడవచ్చు. ఇవి ఆల్రెడీ తెలుగు పాటలు కానీ హిందీ పాటలు ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ హిందీ మాట అనేది రాదు. రైట్ కరెక్టా? హిందీ మాట్లాడడానికి రాదు, హిందీ అర్థం కాదు కానీ హిందీ పాటలు మాత్రం పాడుతుంది. ఎందుకంటే అప్పుడు టీవీలో మా మ్యూజిక్లో ఎన్నో వస్తున్నాయి కదా హిందీ పాటలు. మర్చిపోయిన బాబు ఇప్పుడు ఇంటనే కాబట్టి అన్ని కొంచెం కొంచెం గుర్తున్నాయి. అప్పుడు వాడేదాన్ని కానీ ఇప్పుడు వాడతలే. నాకు కూడా గొంతు అంత స్పష్టంగా రాదు. ఏదైనా ఎవరైనా పాట ఇంట నేర్చుకోవాలంటే ఎవరైనా నార్మల్ నేర్చుకోవాలి. నార్మల్ గా ఎవరైనా వాడతారు కానీ అంత స్పష్టంగా అన్నిటికైతే రాదు. సో ఇప్పుడు జ్యోతి కూడా వాడుతుంది కాబట్టి జ్యోతి కూడా మెల్లమెల్ల నేర్చుకో సాంగ్. నెక్స్ట్ సాంగ్ నువ్వు కూడా వాడాలి సరేనా? ఫస్ట్ ఇంట్లో వాడితేనే మాకు నమ్మకం వస్తుంది. మరి ఏదో తీసుకో డైరెక్ట్ అలా స్టూడియోలు ఇట్లా పెట్టినాం అనుకో అవి చెల్లనే భయపడదు. ఏమైతే ఇక కుదిరే భయపడతాడు. ఎందుకంటే మ్యూజిక్ ప్లే అయినప్పుడు మన వాయిస్ మనకు అర్థం కాదు. అట్లుంటుంది అందులో. సో నేను కూడా పెట్టుకుని చూసిన కాబట్టి సో దాన్ని కూడా ఏదైనా కానీ ఒక్కసారి కష్టపడితే నెక్స్ట్ టైం తప్పకుండా వచ్చేస్తుంది కదా. కష్టపడాలి, గొంతు మంచిగా స్పష్టంగా రావాలి, స్వరం కష్టపడ్డా అది కూడా ఒక సాంగ్ వచ్చింది కదా శిరీష మన ఆ సాంగ్ కూడా ఇవన్నీ వేసి వెంకటేశ్వర కొట్టినది. రైటా? నువ్వు అంబాలి ప్రిపరేషన్ చేయి. సో ఇప్పుడైతే ఆల్రెడీ నెట్ ఉంది కాబట్టి నెట్ ఆన్ చేసి మన పని మనం చేసుకుందాం. హాయ్ క్రియాన్స్ లేచినావా? బ్రష్ చేసుకున్నావా? పళ్ళు తమ్మినావా? మొంగ కడుకున్నావా? పాలు తాగినావా? పాలు తాగినావా? తాగుతున్నావా? బిస్కెట్ వేసుకున్నావా? అక్క వేస్తుందా? అక్కకి ఇచ్చినావా? నువ్వు బిస్కెట్ నువ్వే తింటున్నావా? అక్కకి ఇచ్చినావారా? వీడు ఏమైంది నీకు? వీడు ఏమైందిరా? ముక్కుకి ఏమైంది? ఆడేమైంది? ఏమైంది? చీ అరే స్మెల్ కాదురా. ఇగోటి దెబ్బెట్ట తాకింది నీకు? ఎవరు పడేసిర్రా? కానీ పడేస్తే నేను కదా వాడు ఏం చేసినా కదా ఫస్ట్ నీ పేరు చెప్తారు కదా అని బాబాయ్ అన్న నిద్రలోకి గిచ్చుకుంటారా? అవునా? అక్క కూడా సేమ్. నీ చూపెట్టరా, నీ ఫేస్ చూపెట్టినా నీకు ఏర్పడుతున్నారా మచ్చలైనారా మంచిగా నీకు? ఇగో కనబడుతుంది. చెప్పు. మీ కాదు అక్కకి.
నువ్వు చేసిన పనులే అవన్నీ ఆ? చాయ్ తాగుతా ఏదైనా సరే వీళ్ళైతే పాలు తాగుతారు తాగిపోయాలారా ఈయనకి చూడరు ఇంట్లో బిస్కెట్ వేసినాం కదా నేను తాగబెడతా అంటే వాడు వద్దు అంటాడు రాత్రి కథలు స్పూన్ గుంజుకుంటాడు మధ్యలో మధ్యలో 3-4 సార్లు వేసిండు. లేదు నైట్ సాయంత్రం లేట్ తిన్నాడు కానా లేట్ పాలు తాగిండు కదా వచ్చిందా అన్న రాలే నాకు వచ్చింది. చాయ్ పెట్టినావా సరే తీసుకురా పాడుగాను ఏం సార్ తాగునా ఎందుకట్లా వెయిట్ చేస్తున్నావు? కానీ వెయిట్ చేయదు అట్లా నువ్వు తాగితే తమ్ముడు తాగేస్తావు తొందరగా నేను తాగలనా? నాకు కొంచెం ఆడు ముట్టుకొని చెంచా ముట్టుకొని ఆడు ఆ చెంచే ఆడొక్కడే తాగాలి మళ్ళీ ఇంకెవ్వరు తాగొద్దు మా వద్ద కూడా ఆల్మోస్ట్ ఈరోజు పొద్దులు చాలా స్నానం చేసేది ఒక పొద్దు మర్చిపోయింది అన్న ఒక పొద్దు మర్చిపోయినావుగా ఏం లేదుగా లేదు కానీ నాన్ వెజ్ అయితే తిన. నాన్ వెజ్ తినదు కానీ ఒక పొద్దు అయితే మొత్తానికి మర్చిపోయింది ఫ్రెండ్స్ అప్పుడు వారం 2 రోజులు ఉంటున్నాయి కదా ఏదైనా పీకల మీదకి వచ్చినప్పుడు వదిలేక తప్పదు సో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల తప్పనిసరిగా అది హెల్త్ బాగాలేదు కాబట్టి అదే భగవంతుడా నువ్వే దిక్కు అని చెప్పేస్తే అసలు వదిలిపెట్టేది నేనేమంటున్నా ఎప్పుడైనా భగవంతుడు నువ్వే దిక్కు అంటే అన్నీ మనయే అట్లుంటుంది అమ్మలు తాగా నువ్వు పాలు తాగుతావా అమ్మలు తాగా జెట్ విమానం వచ్చింది పైకి వెళ్ళి. అవి వేరే ఇవి వేరేనా ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో చూస్తుంటే ఎట్లా కనబడుతున్నాయి అవన్నీ విమానాలు అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నా ఇంకా యుద్ధం అవి దగ్గర నుంచి మనం చూడలేము. అదే యుద్ధం జరుగుతుంటే ఏదైనా కానీ టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి కదా ఇప్పుడు తెలుస్తుంది మన ఇండియాలో ఎలాంటి జెట్ విమానాలు ఉన్నాయో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో దాదాపు ఇప్పటికి ఒక 500 డ్రోన్లతోటి పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. అవును ఒక్కటన్నా మన ఇండియా మీద పడ్డదా? పల్లె అవి రిటర్న్ కాల్పులు చేసేసారు మనలో గాల్లోనే S-400 మోదీ ఏం చెప్పినా గాల్లోనే కాల్చి పడేసింది. ఏ దివాళీకి రక్క ఏదో డైలాగ్ అని చేసి చూడు అట్లుంటాయి అనమాట చూద్దాం నాకు తెలిసి ఇది ఆగేది కాదు ఆగేది కాదు కానీ పాకిస్తాన్ ఎందుకు అర్థం చేసుకుంటలేదు నాకు అర్థం కావట్లేదు అసలు మనతో పెట్టుకుంటే మట్టి కలిసిపోతారని వాళ్ళు కూడా తెలుసు కానీ ఎట్లా అంటే ఊర్లల్లో అనొద్దు కానీ కొంతమంది ఉంటారు ఎట్లా తెలుసా అందుతే కాలు లేకపోతే జుట్టు అందుకని ట్రై చేస్తురా ఊరికే గజ్జి పట్టినట్టు పడతారు ఎట్లా అంటే ఇక ఇట్లా కొడతా అట్లా కొడతా ఎట్లన్నా సరే లాస్ట్ కి ధైర్యం మొత్తం పోయింది ఇక మొత్తం ఇంకే చేసేది ఏం లేదు అప్పుడు వచ్చి నీ కాలు మొత్తం వదిలేనాను అవు అంటారు అవు అలాంటి బుద్ధి పాకిస్తాన్ అసలు పుట్టడమే రాంగ్ పుట్టిన దేశం అది అదే అనొద్దు వాళ్ళు చేసినటువంటి ఈ దేశాన్ని అట్లా ఇడగొట్టి సర్వనాశనం చేసేసారు అది ఇప్పటికే కాదు ఇప్పటితో అయిపోయింది అన్నది కాదు అది ఈ యుద్ధం తర్వాత ఏదో ఒకటి తెలుస్తుంది ఏం తెలియదు మళ్ళీ ఇప్పుడు బయటపడకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటపడతారు ఎందుకంటే ఆ బుద్ధి అసలు దానికి ప్రపంచాన్ని చూసి మారాలి అందరూ అభివృద్ధి చెందుతారు మేము కూడా అభివృద్ధి చెందాలని ఉండదు ఎదుటోడు ఎవరిని వదిలేసినా సరే మనం బాగుపడితే చూడలేదే మన పాలన అంటే పాకిస్తాన్ ఎట్లా పాలైంది మనకు మన నుంచి విడిపోయింది కాబట్టి మన దగ్గర ఉన్నవాడు ఇప్పటికి మనకు పాలడే అట్లా రైట్ కానీ టేస్ట్ ఎట్లా చేస్తాను మస్తు వేడి ఉంది ఇప్పుడే దింపుకొచ్చినాడు డాడీ పోయి మీకు వెళ్ళి పోసుకొచ్చిన బావ గ్లాస్లో అలా దింపుక రాలేదు ఇంకా టేస్ట్ ఇవ్వలే నేను కానీ